నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. తుపాకీ గొట్టంతో విప్లవం నర్చే మీ అన్నలెక్కడబే తెలీదురా? తెలీదు. బాబు వాళ్ళని కొట్టొద్దారా? వాళ్ళని వదిలేండి దొరా. వాళ్ళ అమాయకులు దొరా. వాళ్ళకే పాపం తెలవద్దారా? అయితే నీకు తెలుసన్నమాట. తెలిస్తే చెప్పరా? చెప్పరా? చెప్పా. ఇక నుంచి అన్నలకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఇచ్చారో చంపి పారేస్తాను. కొమ్మల్లో కొమ్మగా, ఆకులో ఆకుగా, అడవి తల్లి బిడ్డలుగా హాయిగా సాగిపోతున్న మన బతుకుల్లో అటు అన్నలు, ఇటు పోలీసు దొరలు మధ్యన మన బతుకులు నలిగిపోతున్నాయి. దేవుడా దేవుడా. పోలీసు వాళ్ళ దెబ్బలకి ఊపిరి గాల్లో కలిసిపోయింటే బిడ్డల బతుకు ఏమైపోయేదిరా దేవుడు. అన్నా వద్దన్నా, ఈ కూడ ఇడిచిపెట్టి వెళ్ళిపోదామన్నా. ఎక్కడికైనా వెళ్ళిపోదామన్నా. తినడానికి అన్నం లేకపోయినా అన్నా అని పిలవడానికి నువ్వు ఉండాలన్నా. అన్నా ఒకటే 2 3 4 5. ఇదిగో ఏంటయ్యా? ఏంటి గోళ? నా పాలవా. పాలవా ఏంటయ్యా? అదేనయ్యా, నా 4 పాలవా. ఇంకొక టికెట్ తీసుకున్నప్పుడు నాకు పాలవా ఇయ్యద్దు? ఆ పాలవా. ఓ అదే పాలవా కోసమా ఎల్లరి? ఇందాక బస్సులో జనమంతా దడుచుకునేటట్టు నోరంతా తెరిచి ఆవులించావా లేదా? అలా ఆవులిస్తే, ఒకసారి ఆవులిస్తే పాల ఛార్జ్ అవుతుంది, 2 సార్లు ఆవులిస్తే ₹10 ఛార్జ్ అవుతుంది. రైట్? అన్నో ఏందిరా? మనకు ₹100 ఆపు. ఎట్టా? ఆయన చూడకుండా 2 సార్లు ఆవులిచ్చా. పోరా, అంత మోసం. ఆ పిక్కట్లైన పాలవ నొక్కేసుండు. తీరా సామానం.
చిరంజీవి చిరంజీవి లవకు సినిమాలో రావడేశం గట్టింది ఈయనే కదూ పాపం సీతమ్మూర్ని అడవికి పంపేటప్పుడు చూడాలా ఏ మెలికలు తిరిగాడు ఆయన ఈయనరు ఏరు కాదు గోరు కాదు ఆయన ఈయన ఒక్కడే అన్ను పెనలోంచి వచ్చి పొయ్యిలో పడ్డట్టున్నావే అవు అన్ను అన్నా ఏందిరా ఉబ్బోతుంది ఇట్రా ఎవరు చూడకుండా ఆ మూలనున్న సెట్ల కుండల సాటుకెళ్ళి సుయ్యను వదిలే ఆములా ఆవు. పోలీసులు చూస్తే పక్కన కొడతారు ఎవరు చూడలే ఇందాక నాకు ఉబ్బొత్తే నేను అన్నీ ఇడుసుకో అత్తరికి సీటుకు చల్లగా తగిలితే తెలుగుగా ఈ సైడ్ అట్టా తిరిగిందా అనుకున్నా వైపు తిప్పావా పిల్లగాడా నిన్ను పాని పసోడు షేపులు చూస్తే ఏ ఊరు షేపుల్లో లేవు ఏ ఊరు మంది ఎర్రగొండ ఈ నా తమ్ముడు చిన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు మేరాల పోలీసులు తెచ్చారు నేను అడిగింది అది కాదు ఈ ఊరికి ఎందుకు వచ్చారు అని పోలీసు వాళ్ళకు దొరకడానికి ఛ! నువ్వు ఊరుకోరా చెప్పాలంటే సానా విషయం ఉంది బస్ దిగినా బస్సులో పిక్కెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసిండు పాలవానా అవు పాలవా ఛీ, సరిగా చెప్పు అదే 4 నెలల పాలవా నొక్కేసిండు ఆడి నుంచి మా బతుకు నొక్కుల్లో బతుకైంది అసలే పని కాదు అన్ను ఎరగైతే వాడినే కాదు సీతకేసేవు ఏయ్, ఏ మనిషివయ్యా నువ్వు మీసం బెత్తడు మందం బెచ్చావు జబ్బలు జబర్దస్తిగా ఉన్నాయి అరచి ఒక పోలీసు పైకి లేపి గొంతు కొట్టి ఆరేలేకపోయావు అవు నోరిప్పితే ఆ పని ఆయనే చేసేవాడు నాకు చెప్పడం కాదు మీరు మగాళ్ళు మనగాలేగా సొక్క ఎదురుగుంటి లిప్పి ఎగిరి తనొచ్చుగా అన్ను ఏందిరా కింద చూడు కింద అవ్వు కిందంటే కింద కాదు పైన చూడు పైన పైన అంటే పైన కాదు ఆ. మధ్యం చూడు మధ్యలోనా హౌసిన్నా ఎంటికలు చూసి ఏడుకొండలోడికి మొక్కిన మొగాడనుకున్నా ఆడబ్బి నమస్కారం నమస్తే ఎస్ఐ గారు నమస్తే ఏమిటి చాలా మందిని అరెస్ట్ చేసినట్టున్నారు వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు సార్ ఓహో ఏ నేరం చేశారని మిమ్మల్ని పోలీసు అరెస్ట్ చేశారు బాబు మరేనండి చెత్తకుండి చాటుకెళ్ళానండి ఆ. పొయ్యక ముందే వచ్చి పట్టేసుకున్నారండి ఓహో మరి నిన్నెందుకు అరెస్ట్ చేశారు బాబు స్లిప్పర్ తెగిపోతే వంగి పిన్నీసి ఎట్టుకుంటున్నానండి ఆ. లేసేంతలో పోలీసులు లటిక్ చేశారండి పిన్నీసుతో అంతే సార్ అంటే వీడు మారణాయుధంతో బజార్లో తిరుగుతున్నాడు అన్నమాట ఏమిటండి నిన్ను కూడా అరెస్ట్ చేశారా అవునండి నేనెంత చెప్పినా వినకుండా ఆ. చొక్కా కింద బాంబులు దాస్తావా అంటూ వ్యాన్ లో పడేశారండి ఆ. నేను లేడీస్ నయ్యా బాబు అనే వినలేదండి అంతేనా లేక అత్యాచారం లాంటిది ఏదైనా ఆ ప్రయత్నం జరిగిందండి మరి చెప్పే మరి ఈ ఎస్ఐ గారు నన్ను గదిలోకి రమ్మన్నారండి ఆ. వెళ్ళానండి ఆ. చేయి పట్టుకున్నారండి ఆ. వదిలించుకున్నానండి ఆ. కాలు పట్టుకున్నారండి ఆ. బెదిరించుకున్నానండి ఆ. మీద పడబోయారు ఆ. పడ్డారండి ఆ. కానీ పడ్డ చోటనే లేనండి అబద్ధం పచ్చి అబద్ధం సార్ అవు వచ్చిన పటాల నుంచి ఆడబ్బి ఏడ్నే ఉంది ఎస్ఐ గారు పలకరించిన పాపాన పోలేదు అమ్మోరి మీద ఆన నువ్వు ఊరుకురో మొగడు ఎస్ఐ గారు ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశారని ఈ అమ్మాయి చేతనే కేసు పెట్టిస్తాను వీళ్ళందరూ చేత సాక్ష్యం చెప్పిస్తాను ఏమంటారు అయ్యా ఊరందరికీ మేం మొగుళ్ళం అయితే మీరు మాకు మొగుళ్ళు లేకపోతే ఏంటండి ఈ ఊళ్ళో చిన్నబ్బాయి ముఠాకి రాజు ముఠాకి గొడవ జరిగిన క్షణం లేదు తల్లదగని రోజు లేదు ఆ విషయం మీకు తెలుసు ఊళ్ళో అందరికీ తెలుసు కానీ వాళ్ళని పట్టుకునే దమ్ము మీకు లేదు మీకు దొరికేదల్లా ఇలా నడువులు లేని వాళ్ళు నడవలేని వాళ్ళు వీళ్ళ మీదటనే మీరు కేసు పెట్టేది సరే పెట్టండి సార్ మనం కోర్టులో చూసుకుందాం అయ్యా మీతో ఎందుకు వచ్చింది గొడవ వెళ్ళండి అయ్యా అందరూ వెళ్ళిపోండి ఒక్కరు కూడా ఉండడానికి లేదు పోండి ఏయ్, ఆ? ఏంటికా ఇక్కడ నిలబడ్డారు ఈడెవరు బో పెట్టరో కదలండి చండి ఎవరి హరిశ్చంద్రరావు మాది ఎర్రగొండండి నా పేరు కొమరన్న ఈ నా తమ్ముడు చిన్న బస్ దిగినా బస్సులో పికెట్లు కొట్టే మడిసి పాలవా నొక్కేసిండు పాలవ పేరు చెప్పి 25 సార్లు నొక్కావు ఇంకా ఏ నొక్కుతావు ఎక్కడున్నారేంటి ఇక్కడ ఉన్నీరండి ఇక్కడే ఉండేవారు ఇదిగో చండి మన కాలనీలో పాడుబడి ఇల్లేదు వీళ్ళని అక్కడ చేర్చు అలాగే రండి
నీ పేరేం చెప్పావు? ఇంకా ఏం చెప్పలా? అబ్బో సరసగాడివే. నా పేరు కొమరన్నా, ఈడి పేరు చిన్న. కంగారు పడద్దు. కట్ట తీసింది కొట్టడానికి కాదు, ఇల్లు శుభ్రం చేసుకోమని. ఆహా. పెట్టల్రా. అయ్యో 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 కొంచెం చూసుకోవాలి బాబు. అయ్యో ఏంటో నువ్వు చేసే పని? ఇల్లు శుభ్రం చేసుకుంటున్నామండి. మీ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి రోడ్డు అంతా నాశనం చేయాలా? పెద్ద న్యూసెన్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. మర్యాదగా డబ్బాలన్నీ ఆరండి. ఇన్ని డబ్బాలు ఎరుకు నేను చేయమంటారండి? ఏం చేయమంటారా? మా కొంపలో పోయండి. అట్టగానండి. ఆ. తమరు ఇల్లు ఆడండి. అయ్య బాబాయ్, ఏంటి ఏంటి ఒళ్ళేమన్నా దురదగా ఉందో చెప్పు. ఉందనుకోండి, అయినా తమరిని గీకమండి ఏం అయ్ బాగుంటుందండి. బాబోయ్, వీడెవడో రివర్స్ కేస్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు. ఏ ఊరు నుంచి ఇక్కడికి దిగబడ్డావు బాబు? వీళ్ళని సుందరయ్య గారు నేను రాత్రి ఇంట్లో చేర్చారండి. ఓహో, సుందరయ్య గారు తెచ్చారా? అవు అవు, మాది ఎర్రగొండండి. ఆ. నా పేరు కొమరన్న. ఆ. ఈ నా తమ్ముడు చిన్న. ఆహా. బస్సు దిగినాం, ఆ. బస్సులో పిక్కట్లు కొట్టే దొర పాలవా నొక్కేసిండు. ఇలా రారా. వీడేనా నొక్కేసింది? అవు అవు, ఈయనే దొర. పిచ్చోడా, 35 ఏళ్ల సర్వీస్ లో ఆర్టీసీ డిపోనే నొక్కాడు. నీ పావులో లెక్క. అన్నయ్య ఆ, అబ్బబ్బా రా అన్నయ్య, కాలేజ్ టైం అవుతుంది. వస్తున్నానుండమ్మా. వీళ్ళ కళ్ళు తెరిపించేస్తా. పూర్ ఫెలో ఆఫ్ ఇండియా, నీ పావులా నొక్కేస్తున్నా చూసావు. అసలు నొక్కేవాళ్ళ లిస్ట్ చెప్పమంటావా? కట్నం కోసం పెళ్ళాం ప్రాణాలు నొక్కేసేవాళ్ళు, పెళ్ళాం కోసం అమ్మానాలను నొక్కేసేవాళ్ళు, ఓట్ల కోసం నోట్లు నొక్కేసేవాళ్ళు, ఓట్లు వేయించుకుని ప్రజలు నొక్కేసేవాళ్ళు, దేవస్థానాల్లో కమిషన్లు నొక్కేసేవాళ్ళు, రాజకీయాల్లో పొజిషన్లు నొక్కేసేవాళ్ళు. ఇలా నొక్కి 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 నా కళ్ళు బాగా తెలుసుకున్నాయి దొర. నన్ను వదిలేదురా. అల్లారా దారికి. మర్యాదగా డబ్బాలన్నేరి మా ఇంటికి మాత్రం పంపించొద్దు. ఓరి దేవుడు. సిన్నా సిన్నా, రే సిన్నా. సిన్నా, ఈ స్కూల్లో చేరతావా? దొరా, బస్ ఆపు, బస్ ఆపు దొరా, ఆపు, బస్ ఆపు, ఆపు దొరా. ఏంటయ్యా, ఏం కావాలి? దొరా దొరా, ఈ బస్ పేరేం దొరా? బస్ పేరా? అదే ఈ బస్సులో ఈ స్కూల్ పేరు. నీల్ డెస్పరాండం. ని- ఏం దొరా, ఇంకోసారి చెప్పు. నిల్లు డెస్పరాండమా? నిల్లు డెస్పరాండం. సిన్నా, ఈ స్కూల్ పేరు మర్చిపోతాం, నోట్లో వేసి మరాడిచ్చు. నిల్లు డెస్పరాండం. డెస్పరాండం నిల్లు డెస్పరాండం నిల్ డెస్పరాండం. డెస్పరాండం నిల్ డెస్పరాండం. నిల్ డెస్పరాండం. ఏంటి దొరలు పెదాలు భజన చెక్కలు చేసి టక్టక్లాడిస్తున్నారు? ఏంటి కథ? నిల్ డెస్పరాండం. ఏంటి నీల్ డెస్పరాండం ఇదేం మాయదారి భాషరా? అరే నిల్ డెస్పరాండం. మడిచి మడత మచ్చలో పెడతా, సరిగా చెప్పు. నిల్ డెస్పరాండం. నిల్ 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 డెస్పరాండం నిల్ డెస్పరాండం నిల్ డెస్పరాండం. ఏమిటి? నిల్ ఓహో నిన్ను, నిల్ అదే నిన్ను డెస్పరాండం. నిన్ను డెస్పరాండం. డాష్ కొడతావా? నిన్ను డాష్ కొడతా. నిన్ను డాష్ కొడతా నిన్ను డాష్ కొడతా. నన్ను డాష్ కొడతావా? అబ్బా, ఆ మాట అన్న తొలి మగాడివి నువ్వే. అలాగే కొడుతూ గానీ టైం రాని. నిన్ను డాష్ కొడతా నిన్ను డాష్ కొడతా నిన్ను డాష్ కొడతా. 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 అన్నో ఆ మరాడించడంలో ఏదో తేడా వచ్చిందే. ఆ. నీ మరా నా మరా సెడగొట్టెళ్ళిందా కళమ్మ తల్లి. అవుసిన్నా, మరాడిచ్చి మరాడిచ్చి పేరు పిండైపోయింది. పిండైన ఈ స్కూల్ పేరు నిన్ను డాష్ కొడతా. అసలు ఈ స్కూల్ పేరేందో? నిల్ డెస్పరాండం. అవు, అవు.
ఇందాక బస్ దగ్గర స్కూల్ పేరు అడగడం చూసా. ఆ స్కూల్ పేరు నిల్ డెస్పెరాండం. మరి నిన్ను డాష్ కొడతా కదా ముయ్యరా నోరు ఎయ్యరా మరా నిల్ డెస్పరాండం నిల్ డెస్పెరాండం నిల్ డెస్పరాండం నిల్ డెస్పరాండం నిల్ డెస్పెరాండం నిల్ డెస్పరాండం చిన్నా నీ అందానికి స్కూల్లో పిల్లలు చూసుకో ఇసుకలో పుల్లల్లా నిలబడ్డారు. స్టాప్ దే హూ ఆర్ యు ఇది నెల్లు డెస్పరాండం స్కూలే కదూ? యా ఈ నా తమ్ముడు చిన్న ఈ స్కూల్లో చేర్పించాలా, చదువులు దొరక కలవాలా. యు మీన్ హెడ్ మాస్టర్ ఆ? ఆ, యా యు గో స్ట్రైట్ యా టర్న్ రైట్ యా there you can see the toilets okay toilets yeah just behind the toilets you can see the children's room yeah చిన్న బాణం పుల్లు ఇడిసినట్టు ఇంగ్లీష్ లో ఇడిసావు కదరా, ఆడు మొక్కింది నీకు బాగా ఎక్కిందా? ఎక్కలా ఎక్కినట్టు యాక్షన్ చేసా యా యా ఆ. TO2 ILET లెట్ అన్నో అదిగో టూలెట్ అదే హెడ్ మాస్టర్ ఆఫీసు యా యా దండాలు చదువులు దొరా. గెట్ అవుట్. అవు దొరా, ఈ నా తమ్ముడు చిన్న ఈ మన ఈ స్కూల్లో చేసుకోవాలి దొరా. రాస్కల్, అది అవడానికి ఇదో ప్లేస్. యు గెట్ అవుట్. గెట్ అవుట్. కోపం చేయకుతోరా, మాది ఎర్రగొండ దొరా. బస్ దిగినాం, బస్సులో పిక్కట్లు కొట్టే మడిసి దొరా 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 చిన్న ఎర్రగొండలో 3 చదివాడు దొరా. ఆడికి సానా చదువు వచ్చు దొరా, ఈ ఎక్కాలు కూడా వచ్చు దొరా. చిన్న ఇడుసుకో ఇడుసుకో. 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 ఇక 4 ఆఫీస్ ఆఫీస్. అంతే కదా దొరా, ఆడికి పద్దాలు కూడా వచ్చు దొరా. చిన్న ఇడు ఇడు. ఉపబ్రహ్మ నకు పోలిక నుండు చూడ చూడ రుచులు జారవేరు పురుషులందు పుణ్య పురుషులు సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఇంగ్లీషా? అది కూడా వచ్చు దొరా. చిన్న ఇంగ్లీషు ఇంగ్లీషు. యా A for apple, A for apple, B for bat, BAT bat, C for cat, CAT cat. G for don't talk, G for get out. అరే ఇలాగ నుంచి సంచిలో రాళ్ళు పోసి మారుతున్నారు కదరా రాస్కెల్స్. మిమ్మల్ని ఇద్దరిని మర్యాదగా బయటికి దొరా 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 దొరా. పోరా చిన్న, ఆ కొండలో చదివినట్టు చదవలేదురా, అందుకే చదువులు దొరా. చిన్న నా మాట కాదనకండి. ట్రైబల్ సెట్ ప్రొవిజన్ ఉంది కదా, ఆ కోటాలోనైనా వీళ్ళకి సీట్ ఇవ్వండి. సరే, నువ్వు చెప్పావు కనుక సీట్ ఇస్తున్నా. ఏమైంది చిన్న? చదువుల తల్లి చెప్పింది, చదువుల తల్లి స్కూల్లో తెచ్చుకుంటారన్నాడు. దండాలు దొరా, కోడి దండాలు తల్ల. దండాల తర్వాత ముందు అడ్మిషన్ ఫీజు 100 రూపాయలు కట్టాలి దొరా. అట్టాగే దొరా. రే చిన్న లెక్క పెట్టరా. 10 పైసలు 20 పైసలు 30 పైసలు 40 పైసలు 50 పైసలు. ఆపండ్రా ఆపండి. ఒరేయ్, ఆ మొత్తం ఎంతుందో చెప్పండ్రా. దొరా, ఓ 20 రూపాయలు తక్కువైనట్టు దొరా. ముందు తీసుకోండి, పిల్లాన్ని స్కూల్లో చేసుకునేటప్పుడు 20 జమ చేసుకుంటాను. అందాక అప్పుగా రాసుకోండి. అక్కర్లేదు రండి, నేను ఇస్తాను. బంగారు తల్లే. వస్తా మరి. దొరా 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 దొరా. అరే దండాలు దొరా. నువ్వటయ్యా ఎలా ఉన్నావు? ఇంతకీ మీ ఇల్లు అది ఎలా ఉంది? చాలా బాగుంది దొరా. ఆ. చిన్న నీ స్కూల్లో చేర్చాను దొరా. శుభం. అమ్మోరు లాంటి తల్లి సాయం చేసింది దొరా. ఆ తల్లి ఆదుకోపోతే ఆ. చిన్నకి స్కూలు లేదు, ఈ స్కూల్లో సీటు లేదు దొరా. ఇంతకీ ఆ పిల్ల ఎవరయ్యా? పిల్ల కాదు దొరా, చదువులమ్మా. ఆ. ఆ తల్లి గూడు కూడా ఇక్కడే ఉంది దొరా. ఎక్కడ? రా దొరా, చూపిస్తాను. పద. ఏ నేను చెప్పాను కదా వాళ్ళ గురించి. నేను చెప్పింది వాళ్ళ గురించే. దొరా ఈ ఇల్లే. ఈ ఇల్లా? రా దొరా. దొరా, నేను చెప్పిన చదువులమ్మా ఆమె. వాళ్ళిద్దరిలో ఎవర్రా? ఆమె ఈమె? ఏంది దొరా, సందమామను చదువులమ్మను చూడగానే పోల్చుకోవాలా? ఇవే ఎవరు? చండీరాణియా? కాదు దొరా, అదిగో కూర్చున్న తల్లి. కూర్చున్న చండీరాణియారా? చూడు. మీరొక దొరా, నిలబడ్డ తల్లి. నిలబడింది చండీరాణియారా? ఈమె చదువులమ్మ తల్లి. పాప అమ్మాయికుని చేసి బలి ఆడించారు. ఒరే, ఆ శారద ఎవరనుకుంటున్నావు? మా అమ్మాయిరా.
ఆ? ఆ, మీ అమ్మాయా ఆ. అనుకున్నా ముందే అనుకున్నా మల్లె చెట్టుకు ఉల్లిపూ పూసిద్దా మీ అమ్మాయి కాబట్టే కనికరం చూపించింది ఈ స్కూల్ ఫీజుకు సిల్లర తక్కువైతే సాయం చేసింది. చేస్తుంది ఎందుకు చేయదు? ఈ జమీందార్ గారి బిడ్డగా అది ఇవిడా అమ్మా ఎందుకు అలా కోపడతావు? ఎందుక నామాలని నీమాలని నీటిలో కలిపినందుకు మాడి ఆచారం మంట కలిపినందుకు రంగ ఊళ్ళో ఉన్న మాయదార్శంతో సేవ చేస్తున్న చాలక ఈ దిక్కుమారాలు కూడా ఊరుకో బామ్మ, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని వాళ్ళ మీద విరుచుకుపడుతున్నావు? ఏం చేశారా? ఒక్కసారి వాళ్ళ మొహాలు చూడు. శ్రీరంగంలో చెంబులు మూటలు కాజేసే దొంగ మొహాలు వీళ్ళును. రేయ్, ముష్టి సొమ్ముతో చదువుకుని చదువు ముష్టెత్తుకుంటూనే పోతుందిరా. అయినా మీ మొహాలకి ఏ వీధి బడిలోనూ చావక కాన్వెంట్ కావాల్సి వచ్చే కాన్వెంట్లు వేలకు వేలు జీతాలు ఎవడ కడతారా? మీ బాబు అన్నా అన్నా ఆ నేను చదువుకోను. ఏందే చదువుకోవాలంటే పుస్తకాలకి ఫీజులకి బోల్డ్ డబ్బులు కావాలా. అందుకనే నీతో పాటు నేను పని చేస్తానన్నా, కష్టపడతా. మన ఇద్దరు డబ్బు సంపాదిస్తే మళ్ళీ అప్పుడు చదువుకుంటా. ఎర్రి నాగన్న ముసలమ్మ తిట్టిందని మనసు చెదరగొట్టుకున్నావా? పేదోళ్ళం కదా, తప్పదు. తప్పయ్యా, అట్ట మాట్లాడకూడదు. నువ్వు పెద్ద పెద్ద ఇది కావాలా? నీకు తెలీదన్నా, పెద్ద చదువులంటే ఇన్ని డబ్బులు కావాలా. కొండలు బద్దలు కొడతానురా నీకోసం. నా కండల్ని పిండి చేసుకుంటా. అవసరమైతే నెత్తురమైన నిన్ను చదివిస్తా. అన్నా సిన్నా సిన్నా, అడవి పండు అడవిలోనే రాలిపోకూడదు. అదందరికీ సిక్కాల, అందరి నోరు తీర్చేయాల. నువ్వు ఊరంతటికీ పెద్దోడివైతే అంతకన్నా ఎన్న బతుకేముందిరా? తప్పయ్యా, తప్పు. ఇంకెప్పుడు అట్ట అనుకో. కానీ కానీరా, పంపు కొట్టడం చేతకాని పడి పైకి ఎలా వస్తావు? ఏం పాలవా, సోలిపోయి వస్తున్నావు? పని కోసం ఊరంతా తిరిగినా వద్దు పొమ్మనేవాడే గాని వచ్చి పనిలోకి సేరమనేవాడే దొరకలా. పనిచేసే మగాడుండాలే గాని ఏ పని దొరకకుండా పోతుందా? వెతికితే 1000 పనులు. అవు ఆ గాలిపంపు కొట్టే పని రాదు, చేస్తాను. పంపు కొట్టే పని చేస్తే 10 పైసల బిళ్ళ కూడా రాదు. అసలైన మగాడివి. గాలి పనులు నీకెందుకు? నా రిక్షా బండిస్తాను, వేస్తావా? రిచ్చా బండి ఆ, నాకు చేత కాదే. ఊపు ఉత్సాహం ఉండాలే గాని చేతకన్నట్టు ఏమీ ఉండదు. అలాగే తక్కువ. ఇప్పుడు ఎవరైనా ఎదురొచ్చారనుకో, ఈ బెల్ మీద ఇలా వేలు పెట్టి కొట్టాలి. ఆ? కొట్టు. భలేదానివే, ఎవరైనా ఎదురొస్తే కదా కొట్టేది. సర్లే, ఎవరే ఎందుకు, నేనే ఎదురొస్తాను శుభంగా. కొట్టు కొట్టు. అయ్యో, బ్రేక్ నొక్కు. అక్కడ. ఏది నొక్కాలి? ఏది? నొక్కు. అయ్యో. ఆబరా అబ్బ అబ్బ రేయ్, 2 బ్రాంతి కేసులు పడరా. దోస్తావేంట్రా? పెట్టి రిక్షాలో. కన్నయ్య గారు, ఇప్పటికే అప్పు చాలా ఎక్కువైపోయింది. ఇంకొకసారి అప్పు పేరెత్తే అడ్రస్ లేకుండా పోతావు. దోస్తావరా పని. ఆపో ఆపో. రేయ్, ఈ పెట్టు లోపల పెట్టు. బాబా, సొమ్ములు దొరా. సొమ్ముల కమ్ములు ఇరుగుతాయి. దొర నా తమ్ముడు పుస్తకాలకి సిల్లర తక్కువైంది. సొమ్ములుంటే గానీ పుస్తకాలు కొనలేం దొరా. 100 రూపాయలు చిల్లరుందా? ఉందొరా. ఇచ్చాననుకో పారా. దొరా వద్దు దొరా, కట్టపట్టు సొమ్ము దొరా, కడుపు కట్టు మాకు దొరా. ఏంట్రా నువ్వు? కట్టుపట్ట సొమ్మని చెప్పానా? కాకిలా కాజేయాలనుకుంటే రెక్కలు ఇరుగుతాయి.
రిచ్చా రిచ్చా పోతే పోయింది వెధవ రిక్షా. ఆ రౌడీగాడిని నడి బజార్లో బెరగదీసిన నీ మగతనానికి నా సలాం. వీరుడు అని 10 మంది మెచ్చుకున్నారుగా, ఇంకే వెళ్ళు. వెళ్ళి వీధుల్లో వీరంగం చెయ్యి. ఒకణ్ణొకడు కొట్టినప్పుడు, ఒకణ్ణొకడు చంపినప్పుడు అందరూ మెచ్చుకుంటారు, గౌరవిస్తారు, భయపడతారు. ఆఖరికి పెద్ద బిరుదు కూడా తగిలిస్తారు. ఏమిటో తెలుసా? రౌడీ గూండా అని. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు వీళ్ళు పెట్టే బాధలు భరించలేక అడవుల్లోంచి పట్టణానికి పొట్ట చేత్తో పట్టుకుని పారిపోయొచ్చావు. మర్చిపోయావా? వాడు రేపు నేనేమైనా చేస్తే నీకు కాదు, నీ తమ్ముడు గతి అవుతుందో కాస్త ఆలోచించుకో. నమస్తే దొర ఆఫ్ ఇండియా. ఓరే నీ దుంపదేగా, వాడిని కొట్టి ఇంటి దాకా వచ్చావా? మధ్యలోనే మర్రైపోతాడు. ఈ విషయం కాలనీలో చెప్పి ఆనందపడదాం కదా అనుకున్నానయ్యా. నువ్వు కొట్టినోడు సామాన్యుడు కాదు, కనిగిరి కనకయ్యని పరమ కసాయుడు. వాడు చేసిన హత్యలన్నీ ఒప్పుకుంటే ఈ పాటికి ఏనాడో గిన్నిస్ బుక్ ఎక్కుండేవాడు. అటు గిన్నిస్ బుక్ దొరకకుండా, ఇటు పోలీసులకి దొరకకుండా నీకు దొరికిపోయాడు. వాడు నిన్ను వదిలిపెట్టాడు, పొరపాటు కూడా వదిలిపెట్టాడు. ఎప్పుడో పీకల దాకా తాగొచ్చి కసక్కర పొడి చేస్తాడు. ఇదిగో, ఎందుకైనా మంచిది మర్డర్ ఇంట్లో జరిగాడు చూడు, సమయన మిగులుద్ది. నీకు నా సింపతి ఆఫ్ ఇండియా, సింపతి ఆఫ్ ఇండియా. వస్తానయ్యా, వస్తాను. ఉండమ్మా, ఇదేదో హాట్ న్యూస్ లా ఉంది. నారాయణ నారాయణ నారాయణ, అయ్యో అయ్యో, ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో, ఇక్కడ వాడి నూకలు చెల్లిపోయాయి పాపం. పాపం కొస ప్రాణంతో ఉన్నాడేమో అన్నయ్య. అవునమ్మా. అమ్మ వీడమ్మకడు మడ వీడా పిల్లని పొట్టన పెట్టుకున్నాడు. అమ్మో అమ్మో అమ్మో. వీడు వాడు అసిస్టెంట్ లా ఉన్నాడు. ఒక్కటే వాసన. మర్డర్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఓరి వీడమ్మకడు మడ ఇదట్రా, బాగానే ఉంది. ఎంత అడగుడు చెప్పారా వెధాలు. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. అది నెత్తురు వాసన కాదు, బొచ్చు వాసన అన్నమాట. ఏంటి అలా చూస్తావు? అదే నువ్వు టాక్లీ మర్చిపోయి వస్తానమ్మా. గొంతు కొట్టేటప్పుడు మేక పిల్ల వచ్చినట్టు అట అరిచారు. వెధవ బొచ్చుకి బొచ్చుడు గొడవ. అయినా ఎన్నాళ్ళ నుంచి పెంచారు నాయనా ఈ బొచ్చు? ఈడు పుట్టినప్పటాల నుంచి పెంచుతానే ఉండబొచ్చు. అన్న చెప్పలేదు, నేను తీలబొచ్చు. షేపులు మంచి ఊపుగా ఉన్నాయి గాని మురి కొదిలించి ఈ బట్టలు వేసుకోండి. పదరా చిన్న. అన్నా నేను రెడీ. చిన్న నేను రెడీ. ఎట్టా ఉన్నా నేను? అప్పుడే ఉతికారేసిన కుందేలు పిల్లలా ఉండవురా. నేనెట్టా ఉండాను రసన్న? జూలు కోసం కొత్త సింగల్లా ఉండవన్నా?
నా దిష్టే తగిలేటట్టుందిరా సిన్నా నీకు. పదరా స్కూల్ యా. దా సిన్నా, పిట్టలున్న సెట్లా కిలకిలాడే స్కూలు సడీసప్పుడు లేదేంద్రా? ఇప్పుడు అట్టా ఎట్టాగని ఎరిమోగెత్త అడవిలో సెట్లు ఎక్కినట్టు పెత్తలుపులు ఎక్కేయడమే. అవ్వు కౌనరే కౌనే నిల్చావ్ ఈ స్కూలు నిల్చావ్ మారేగా పాలవెత్త వదులు వదులు వదులు. చారే కుక్రా కరేగా నిల్చావ్ ఆవ్ ఏంది ఆవా? తలుపెక్కినందుకు ఆవడిగితే ఎట్టాగయ్యా? పాలవెత్త నై ఈ రోజు స్కూల్ లేదు, స్కూల్ బంద్ హై. ఏంది బందా? బందా అని అడుగుతారా అమాయక్ ఆఫ్ ఇండియా? బందులో దెబ్బతిన వాళ్ళు, వర్షంలో తడవని వాళ్ళు ఉండరు. నిన్న మన ఊళ్ళో రాజుముఠ చిన్నబ్బాయి గారి ముఠ దెబ్బలాడుకున్నారు కదా, వాళ్ళెవరో కొట్టుకుంటే మనమే. అదే మరి ఇవాళ రాజుముఠ బంధు, రేపు చిన్నబ్బాయి గారి ముఠ బంధు. బంధుల్ని బంధు చేయాలని అధికార పార్టీ బంధు, బంధుల్ని ఎందుకు బంధు చేయాలని ప్రతిపక్షాల బంధు. మరి బంద్ అయితే ఈ స్కూలు బంధు, జనానికి తిండి తిప్పలు, బంధు, గుళ్ళో దేవుడికి బంధు. వలకట్టు. అబ్బాయి గారు ఎక్కడ? ఇప్పుడే టీ కొట్టాడు వెళ్ళాడు. చిన్నబ్బాయి గారు ఇచ్చారా? షెడ్ కడున్నాడు. అబ్బాయి గారు, పార్టీ వాళ్ళు మళ్ళీ మన మోసం చేశారు. నిన్ను కాదని మళ్ళీ ఆ రాజుగారిని పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఆ రాజు మనుషులు ఇక్క మనల్ని కుక్కలు చూశాడు చూస్తారు. మన బలం తగ్గిపోతే పోలీసులు పాత కేసులు కూడా బయటికి చేస్తారు. వాడు రేపే పార్టీ ఆఫీసు అటాసంగా అడుగు పెట్టబోతున్నాడు. ప్రెసిడెంట్ రాజు గారికి, 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 ప్రెసిడెంట్ రాజు గారికి. ఇదో చిన్నబ్బాయి గడి పనే సార్. పార్టీ ఆఫీస్ కు తాళం లేదానికి ఇది వాడు అమ్మదా వాడు అక్కదా? వాడు పార్టీ ఆఫీసుకు తాళం వేశాడు కానీ మన ఆవేశానికి కాదు కదయ్యా. జిందాబాద్ రాజు. ఎవడ్రా నన్ను కాదని పార్టీ ఆఫీసులో అడుగు పెట్టే మగాడు? అడుగు పడిందా కప్పాలతో కబడ్డీ ఆడతా. ఆవేశం వద్దయ్యా, మీరు అలా మాట్లాడితేనయ్యా మా అభిమానులు ఊరుకోరయ్యా. ఊరుకోకేం చేస్తారా? వేయమని అడుగు ముందుకి, వేయమను. ఏం కూర్చోరా? నన్ను బతికించడు బాబు. నన్ను బతికించడు బాబు. నీకేం భయం లేదమ్మా, నీకు నేనున్నానురా. నిన్నెవరు నరికారు చెప్పు, ఎవరు నరికారు? సార్ ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయితే వాడి స్టేట్మెంట్ దక్కదు. కాదు పార్టీ ఆఫీస్ దగ్గర నిన్నెవరు కత్తితో నరికారు చెప్పు, చెప్పమ్మా. లేట్ అయితే అతను బ్రతకడండి. అతని స్టేట్మెంట్ కూడా బతకాలి. దాసు, దాసు నిన్నెవరు కత్తితో నరికారు? ప్లీజ్ సార్, ముందు ట్రీట్మెంట్ ఇవ్వనివ్వండి. షటప్ షటప్, డూ యువర్ డ్యూటీ. ముందు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. దాసు నాన్న నిన్నెవరు కత్తితో నరికారు చెప్పమ్మా. నన్ను 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 చిన్నబ్బాయి, చిన్నబ్బాయి కత్తితో కత్తితో నరికా. చిన్నబ్బాయిని, చిన్నబ్బాయిని. ఆగండి ఆగండి, ఆవేశపడద్దు.
నమస్కారం చిన్నబ్బాయి గారు. దండం పెట్టి దండలేసే వాళ్ళని నమ్మే పొజిషన్ ఎప్పుడో పోయింది. అభిమానం లేకపోతే అంత దూరం నుంచి వస్తానా చెప్పు గొట్టం. పెట్టిన కొట్టం చాలక ఇంకాస్త పెడదామని. అది కాదు చిన్నబ్బాయి. నువ్వుగా రేయ్, మేం కాస్త పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరంతా బయటికి వెళ్ళండి. రేయ్, నీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళ! ఏమైనా నా మీద నీకు ప్రేమ ఎక్కువ. పబ్లిక్ లో తిట్టడం ఇష్టం లేక అందరినీ పొమ్మన్నావు గొట్టం. థ్యాంక్స్. ఏంట్రా నవ్వు? కిరాయికొచ్చిన ఆడదాన్ని నవ్వు. పోనీ అబ్బా, కత్తి చూయించి ఓట్లేయించింది నేను, బాంబులు పేల్చి పోలింగ్ ఆపింది నేను, రిగ్గింగ్ చేసి మెజారిటీ తెచ్చింది నేను. నా అంగ బలంతో నిన్ను అసెంబ్లీకి పంపాను, నా మంత్రి బలంతో నిన్ను మంత్రిని చేశాను. ఆవేశపడకు చిన్నబ్బాయి, నిన్ను రిలీజ్ చేయించే బాధ్యత నాది. నోరు మీద కవ్వం. నువ్వేంట్రా నన్ను రిలీజ్ చేయించేది? ఈ కటకటాలు, ఈ జైలు గోడలు చిటికలో బద్దలు కొట్టుకుని వస్తాను. కానీ అట్టా చేస్తే నా తడకాయ ఉంది. ఇక్కడే ఉంటాను, బచ్చకూడు తింటాను, ముంత నీళ్లు తాగుతాను, హైదరాబాద్ కి హార్ట్ అటాక్ తెప్పిస్తాను. ఈ నుంచి ఊరంతా ఉప్పెన, టౌన్ అంతా తుఫాన్, స్టేట్ అంతా శ్మశానం చేయిస్తాను రా. పసిపిల్లలు బాబు, వీళ్ళు రాలేదు, ఇంట్లో భయపడుతుంటారు బాబు, దయచేసి పోనీయండి. ఏమండి, ఈ రోజు ఆ బాబే లేకపోతే మన బిడ్డ మనకు దక్కేవాడే కాదండి. తన నెత్తిరిచ్చి మన బిడ్డను బ్రతికించిన దేవుడండి ఆ బాబు. నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా, న్యూ సెన్స్ ఆఫ్ ఇండియా, బీభత్సం ఆఫ్ ఇండియా. ఛీ, అసలు వీళ్ళు మనుషులండి? ఈ దేశం ఏమైపోతుందండి? అసలు ఏమైపోతుందండి దేశం? అసలు వాళ్ళు కార్యకర్తలండి, కసాయి కత్తులండి. ఓ ఇవేం దారుణాలండి? వీధికో దాడి, షాపుకో దోపిడి, సెంటర్ కో దొమ్మి, జంక్షన్ కో కూని, మరణాలు, మర్డర్లు, మానభంగ. సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో 2 రోజులు అంటే ఆగస్టు 15, జనవరి 26, ఈ 2 రోజులు జాతీయ జెండాకి తల ఎత్తి సెల్యూట్ చేసే ఈ జనం మిగిలిన 363 రోజులు తల దించి జాతి గుండాలకు నమస్కరిస్తుంటే ఈ దౌర్భాగ్యాన్ని చూసి తట్టుకోలేక తలవాల్చి వెళ్ళిపోయిందయ్యా ఈ అదృష్టవంతురాల పిండియా. అమ్మా అమ్మా. ఎస్ సార్,
అబే పెద్ద గొడవలు ఏం జరగలేదు సార్. గొట్టం 10 బస్సులు తగలడ్డాయి, 50 షాపులు ధ్వంసమైనాయి, 2 సినిమా హాళ్లు నాశనమైనాయి, 200 మంది కూడా చావలేదు సార్. అంతే. రేపు మీరు ఇది ప్రతిపక్షాల చర్య అని ప్రకటన ఇచ్చేయండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను సార్. చూడవయ్యా, హైకమాండ్ షంటుతోంది. అందుకని మీరు నన్ను షంటుతారటయ్యా? ఆ చిన్నబ్బాయి గాడు నా కార్యకర్త నిలువు నన్ను అరికేసినా చూస్తూ ఊరుకోమంటారటయ్యా? ఊరుకోకపోతే కొన్నాళ్ళకి వాడి మనిషి నువ్వు నరికేయి. కావాలంటే పార్టీ ఫండులో నుంచి డబ్బు తీసి కత్తి నేను కొనిపెడతాను. లేకపోతే ఏమిటయ్యా, మీరు గొడవ పట్టం ఏమిటయ్యా గొట్టం? పార్టీకి మీ ఇద్దరూ కావాలి. ఆ చిన్నబ్బాయి గాడి మీద కేసు నువ్వు విత్డ్రా చేసుకో. రేపు ఎలక్షన్లో సీటు నీది, గెలిస్తే మినిస్ట్రీ కూడా నీదే. మైలార్డ్, గాంధీ మహాత్ముడు అందించిన సత్యాగ్రహంలో సత్యాన్ని సమాధి చేసి ఆగ్రహాన్ని మాత్రం పోషించుకునే ఈ అరాచకాన్ని అరికట్టాలి. నిన్న నగరంలో జరిగిన ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి కారకుడు ఆ చిన్నబ్బాయి. నష్టం ఎంతో లెక్క కట్టి పరిహారం వాడి దగ్గర నుంచే వసూలు చేయాలి. లేని పక్షంలో వాడి ఆస్తు జప్తు చేయాలి. అల్లర్లలో ఎంతో మంది చావు కారకుడైన ఆ చిన్నబ్బాయిని హత్యానేరం కింద అరెస్ట్ చేసి ఉరి తీయాలి. గూండా చాచాలను తరిమి కొట్టాలి. జాతి పీరుగులను తగలబెట్టాలి. ఏ పాలవా, రాత్రిపూట నిద్ర పడుతోందా? నిద్ర మంచం మీద అటు ఇటు దొర్లడమే కదూ, కంటి నిండా నిద్ర ఎప్పుడు పోయాను. దొర్లుతున్నావా? పాపం దేనికి? నిలబడితే దోమలు, పడుకుంటే నల్లులు, పగబట్టి నెత్తురు తాగుతుంటే. పాపం నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. హాయిగా ఓ మంచి రసాల మామిడి పండు లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ తర్వాత మంచం మీద మరదలు సై, నల్లులు నాయ్. నిజమేనంటావా? అవును. పెళ్లి చేసుకున్నావనుకో, చక్కటి ఇల్లు, చుక్కలాంటి పెళ్ళాం. నువ్వు రిక్షా తొక్కి తొక్కి ఇంటికి రాగానే ఎదురొస్తుంది, బయట తీస్తుంది, నుదుట మీద చెవట తుడుస్తుంది, బాత్రూమ్ లోకి తీసుకెళ్తుంది. అప్పుడు నువ్వు బట్టలన్నీ విప్పేస్తావా? బాత్రూమ్ లోనా? అవును. నీ తల రుద్ది, నీ వీపు రుద్ది, నీ మొహం రుద్ది, స్నానం చేయించి వేడి వేడిగా పెడుతుంది. ఏంటి సీవాట్లా? కాదు, భోజనం. భోజనం అయ్యాక మంచం, మంచం మీద పరుపు, పరుపు మీద పక్క, పక్క మీద పూలు, ఆకులు, పోకలు. ఇన్ని ముచ్చట్లు జరగాలంటే ఈ తాళితో నన్ను ముడేసుకోవాలి. నేను నీ దాన్ని కావాలి, నీ ముద్దు చెల్లించాలి. నా అబ్బా, నా చిన్న ఇస్కూల్లో ఫస్ట్. ఇదంతా చదువులమ్మ ధర్మమేరా? ఆ తల్లికి మనం ఏ ముడుపు చెల్లించుకోవాలి? ఎట్టా చెల్లించుకోవాలరా? ఆ తల్లికి థాంక్స్ చెప్పాలా? ఎట్టా చెప్పాలరా? ఇటా 2 చేతులతో పట్టుకుని నవ్వుతూ ఊపుతూ థాంక్స్ చెప్పాలా? నవ్వుతూ ఊపుతా. థాంక్స్. యా థాంక్స్. యా థాంక్స్. థాంక్స్. యా యా. చదువులమ్మా చిన్న ఇస్కూల్లో ఫస్ట్ వచ్చినాడంట. అంతా నీసే చలవా. అడవి మనిషికి ఆలు నేర్పావు, అందరిలాంటి మనిషిని చేశావు. నీకేమిచ్చినా రుణం చెల్లిపోదు. నీకోసం సెక్కుడు గాజులు తెచ్చా, ఇగో తొడుకో. నీకిద్దామని ఒల్లిపూల రంగు కోక తెచ్చా, కట్టుకో. మల్లెపూలకున్న చల్లటి మనసున్న దానివని మల్లెపూలు తెచ్చా, ఎట్టుకో. ఇంతకన్నా ఎట్టా థ్యాంక్స్ చెప్పమంటావు? అందుకే థ్యాంక్స్. 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 ఒరే ఒరే అప్రాచురా, ఏమిటది? పాపం కొండ ప్రాంతాల నుంచి వచ్చాడండి. ఉట్టి అమాయకుడు. పసివాళ్ళకి మాటలు రావు, ఇతనుకొచ్చు, అంతే తేడా. వాళ్ళ తమ్ముడు మా అమ్మాయి దగ్గర చదువుకుంటున్నాడు. మీరేం చెప్పక్కర్లేదు, మాకంతా అర్థమైంది. మంచివాడు అమాయకుడు అంటున్నారుగా, ఇంకే నుదుట నామాదిద్ది దంచం వేసి వాడికే కట్టబెట్టండి. ఏమండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మనిషిని మనసును అర్థం చేసుకోలేని కులం, మతం, సాంప్రదాయం ఎందుకండి? ఇంకా ఎందుకండి ఈ కప్పిపుచ్చడాలు? ఇచ్చి పుచ్చుకోవడాలు అయ్యాయిగా, మనకొరు శుభకార్యం కానివ్వండి. ఒరే ఒరే అప్రాచురా, అగ్నిహోత్రంలో అశుద్ధం పోసిన దాపరించావు కదరా మా కొంపకి. నీ తమ్ముడికి అక్షరాలు నేర్పిన పాపానికి దాన్ని బతికే ముగ్గుపాలు చేసావు కదరా చండాలదా.
ఇంకా ఏం చేద్దామని నాయన ఇక్కడే నిలబడ్డావు? చేసి నిలవాక చాలు, బయట నడు. సిసి. ఎంగిలి కూత ఒకటి నేర్పి మంట మండిచ్చావు కదరా. థ్యాంక్స్ అంట, థ్యాంక్స్. రేయ్, నువ్వు గిచ్చిన గిచ్చుడికి నేను పిర్రమండి గెంతుతుంటే తరన్న తానే అని కూనరాగాలు తెత్తు పిచ్చి రాతలు రాస్తున్నావా? అవ్వు, నా రాత్రి తలరాత అయితే ఎంత చక్కగా ఉంటుందో. ఏందిరాది? టీచర్ మన ఎవరినైతే ఏ రోయ్, ఏం తిమ్మిర్రానిది? పట్నం నుండి నీకు పసర పెంచింది రోయ్. సంభాలించుకోనోరు, సంభాలించుకో. వాళ్ళెవరు? బ్యామర్లు, చదువుకున్నోళ్ళు. మనం కొండోళ్ళం, బండోళ్ళం. వాళ్ళకి మనకి సాంపత్యం ఏందిరా? ఎంత గుండెకాయరా నీది? ఈ పువ్వులు, ఈ గాజులు, ఈ రంగు చీర నాకు చాలా ఇష్టమని నీకెవరు చెప్పారు? నాకు నచ్చినవన్నీ తెచ్చినందుకు థాంక్స్. చిన్న, నా తలరాత ఏం రాశావు? నువ్వే చెప్పు. అదే టీచర్ అమ్మ నీ వదినైతే. ఏం తిమ్మిరనేది? పట్నం నీకు పసరు పెంచిందా? వాళ్ళెవరు? బ్యామళ్ళు, చదువుకున్నోళ్ళు. మనం కొండాళ్ళం, బండాళ్ళం. గత మాసం నగరంలో జరిగిన భీభత్సకాండకు మీరు మీ అనుచరులు బాధ్యులని లాయర్ సుందరయ్య గారి ఆధ్వర్యంలో పెట్టబడిన కేసు న్యాయస్థానం పరిశీలనలో ఉంది. కాబట్టి ఈ నెల 23వ తేదీన మీరు కోర్టుకు హాజరు కావాలనే ఉత్తర్వు. అట్లు హాజరు కాని ఎడల మిమ్మల్ని శిక్షార్హులుగా పరిగణించి తగు చర్య తీసుకోవటానికై హెచ్చరించడమైనది. చిన్న, రేయ్ చిన్న, 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 రే చిన్న, చిన్న, ఏమైంది నీకు? ఏమైంది చిన్న? ఏమైంది? ఒళ్ళంతా కాలిపోతుంది. ఏమైందిరా? అసలు ఏం జరిగింది? మరి చిన్న, చూడు చిన్న, చూసి చెప్పమ్మా, భయపడమాకమ్మా. లాయర్ గారు మనకి నీడ చూపిన దేవుడు. ఆ దేవుడికి అన్యాయం జరిగితే మనం పేనాలైనా ఇచ్చి న్యాయం నిలపాల కదా. చూడమ్మా, చూసి చెప్పు. చూడమ్మా, నేనున్నాను కదా. మీ కాళ్ళు పట్టుకుంటా, మమ్మల్ని చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు. చిన్న, అన్నా
కొండనా కొండలారా, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా మీదే పోలీస్ కేసులు పెడతారా మీరు? తెల్లవారేసరికి ఊరోజులు వెళ్ళకపోతే ముక్కలు ముక్కలు చేసి రోడ్డు మీద పారేస్తాం. మేము రాజుగారి మనుషులం. చిన్నబ్బాయి ముఠా గురించి మీకేం భయం లేదు. రాజుగారు మీకు ఫుల్ సపోర్ట్. మీ తమ్ముడు కోర్టులో సాక్ష్యం చెప్పాలి, రండి చేపెక్కండి. బాబు, మీకు మధ్య ఏం గొడవలు ఉన్నాయో మమ్మల్ని మధ్యకి లాగద్దు. మా మానాన్న మమ్మల్ని పోనీయండి. రాయ్, మర్యాదగా మా మాటని జీపెక్కండి. ఏంట్రా ఆడికి మర్యాద ఇచ్చేది? ఊరు వదిలి వెళ్ళకపోతే వాళ్ళు చంపుతా ఉంటున్నారు. మా మాట వినకపోతే మేం చంపుతాం. రాయ్, మాట్లాడరా. నీకేం కాదునమ్మా, నేరున్నానన్నా. చిన్న చిన్న, నీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు. చిన్న, ఇక్కడ చూడరా. చిన్న, నువ్వు పెద్ద ఇది కావాలరా, నువ్వు పెద్ద కలెక్టర్ అవుతావురా, రాయ్ నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావురా. చిన్న, ఇంటున్నావరా? కళ్ళట్ట తేలేబాకరా. చిన్న, ఇక్కడ చూడమ్మా, నన్ను చూడు. అదిగో అదిగో పడిగట్టు కొడుతున్నారు. చిన్న చిన్న, రే ఇక్కడ చూడమ్మా. అదిగో అదిగో, చదువులమ్మ తల్లిరా, చదువులమ్మ తల్లి. చిన్న, నన్ను చూడమ్మా. రే చిన్న చిన్న, నన్ను చూడు దేవుడా. చిన్న చిన్న, రాయ్, పిలిస్తే రావుబే.
కమాన్ పిక్. ఆగండి, ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుక? నిన్న రాత్రి 10 గంటలకు నడి రోడ్లో నలుగురిని దారుణంగా నరికి చంపినందుకు. రాత్రి 10 గంటలకా? అవును. అబద్ధం. నిన్న రాత్రి సరిగ్గా 10 గంటలకి మా ఇంట్లో తాచుపాము కనిపిస్తే ఇతనే వచ్చి చంపాడు. మా సుందరయ్య పట్టానికి దీపారాధన చేద్దామని ఆ గదిలోకి వెళ్ళానండి బాబు. ఇంత పెద్ద పడగ విప్పుకుని పెద్ద పాము కనిపిస్తే దెబ్బతో అడిగిపోయానండి. అడిగిపోయి కుమ్మరం తీసుకురావే, దాన్ని చంపుతాడు మా శారద నేనే పంపానండి బాబు. పావును చంపడానికి కర్ర తీసుకొచ్చి ఇచ్చింది నేనేనండి. వాడు కరెంట్ అప్పుడే పోయింది, అందుకని టాస్లెట్ తీసుకొచ్చి నేనే ఇచ్చా కొమరన్నకి. పావును చంపాక అందరం కలిసి దాన్ని తగలబెట్టామండి. అవును సార్, చంపిన బాగుంది తగలబెట్టాను. రాగి పైసా కావాలంటే నా మొలతాడు తీసి నేనే ఇచ్చానండి. కరెక్ట్ గా అప్పుడు టైం 10 అయింది సార్. నేను డ్యూటీ దిగొస్తూ వీళ్ళందరూ కలిసి పవన్ తగలబెట్టున్న కల్లారా చూశానండి. అందరూ కూడబలుకుని అబద్ధాలు చెప్తున్నారు. నో, హంతకులు, పోలీసులు, లాయర్లు కూడబలుకొని అబద్ధం చెప్పడానికి ఇది కోర్టు కాదు మిస్టర్ ఇన్స్పెక్టర్. బజాన్. ఏంటే వాగుతున్నావు? మీ డిపార్ట్మెంట్ ని ఆడా మగా కాకుండా సిఖండించేసి ఆడిస్తున్నారే, వాళ్ళ మీద చూపించండి ప్రతాపం. చూపిస్తానే. అందరినీ లోపలేసి ఇరగదీస్తే నిజం తన్నుకొని బయటకు వస్తుంది. ఏయ్, తీసుకురండి మిమ్మల్ని. ఆగవయ్యా. ఏమయ్యా, మర్డర్ జరిగినప్పుడు కొమరన్న ఇక్కడే ఉన్నాడని ఇంతమంది సాక్ష్యం చెప్తున్నారు కదా, నీకు వినిపించట్లేదా? అదిగా సార్, మనకు కావాల్సింది సత్యం కాదయ్యా, సాక్ష్యం. నీకు చేతనైతే కొమరన్న చంపిన పాము బూడిదను పొట్లం కట్టించు. ఎంక్వైరీలో మనకు సాక్ష్యంగానూ ఉపయోగపడుతుంది. సార్ ఎంక్వైరీ. చేసిన ఎంక్వైరీ చాలు. మూవాన్ సార్. ఐసే మూవాన్. అలాగే సార్. పోలీస్ ఫైల్స్ లో 170 మంది గూండాల లిస్ట్ ఉంది. అందులో చచ్చింది 4. ఇంకా 166 మంది బ్యాలెన్స్ ఉన్నారు. హలో, ఎస్పీ రాజారాం హియర్. ఎక్కడో అడవి నుంచి వచ్చిన కొండోడు నా మనుషుల్ని పిచ్చి కుక్కల్లా నరకటం, ఆడు నిర్దోషని ఆ మెరుపులాంటి టీచర్ ఎలిపి ఇవ్వటం, దాన్ని నువ్వు సమర్థించటం ఏంట్రా ఇది? రేయ్, 24 గంటలు తిరగకుండా ఆ కొండోడిని టీచర్ని నిలువున నరికి చంపకపోతే నేను చిన్నబ్బాయినే కాదు, ఆ తర్వాత నువ్వు నీ డిపార్ట్మెంటు నా కుంటి వెంట్రు కూడా కదిలించలేరు. ఖబర్దార్. ఎంత ధైర్యం రా నీకు బేకార్? చూడవే, తల పైకెత్తి చూడవే దగ్గిడి. నా మనుషుల్ని చంపిన వాడికి ఒత్తాసు పలుకుతావా? నీ ఒత్తులు పల్లులు తీయటానికని నిన్ను ఇక్కడికి రప్పించింది. పెట్రోల్ పోసి నీ అబ్బను చంపాను, యాసిడ్ పోసి నీ అందాన్ని కాల్చేస్తానే. నీ మతం తెచ్చకపోతే నా పేరు చిన్నబ్బాయే కాదే. కాలుస్తావా? కాల్చరా? కలజ ఉంటే కాల్చు. ఏ ఆటకైనా గెలుపు నాదేరా. రై, మీ ముగ్గురిని కట్టగలిపి ఒకే కోతలో పాతిరా. ఆగండి, ఆగండి, కళ్ళ కింద పడండి. వెళ్ళండి, వెళ్ళండి.
ఆహాహాహా. ఎంత సాహసం చేసావయ్యా. లేకపోతే ఏంటయ్యా, రౌడీలు రాజకీయాల్లోకి వస్తే గొడ్డళ్లకు జెండాలు గట్టి ఎగరేస్తారయ్యా. నువ్వు చేసిన పనికి జేబులో నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంట్లో లైఫ్ సైజ్ ఫోటో పెట్టుకోవాలయ్యా. అదేమిటో నిన్ను చూస్తూ ఉంటే అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం కొవ్వు చెక్కుతా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఇలాగే బతుకన్నా. ఊరి కడుపమంట ఊరికే పోదన్నా. లక్షలాది మంది ప్రజలు గొర్రెల్లా పారిపోతుంటే నువ్వు ఒక్కడివే పుల్లా తిరగబడ్డావు. ఎరగది అన్న ఇలాంటి ఎదవల్ని ఎరగది. ఎదిరించేదాకా ఎవడైనా బోర్లింగమే, ఎదిరించిన తర్వాత వాడే శివలింగం. రాసుకోండి, అన్ని పత్రికల వాళ్ళు రాసుకోండి. భారతదేశానికి గాంధీజీ స్వాతంత్రం తెచ్చాను, కొమరన్న మన ఊరి పీడ వదిలించాను. ఇదే హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇదే కలేజ్ ఆఫ్ ఇండియా, ఇదే థండర్ ఆఫ్ ఇండియా, ఇదే వండర్ ఆఫ్ ఇండియా. ఏంట్రా నీకు వేరే చెప్పాలా? వాడు ఎవరిదో విగ్రహ ప్రతిష్టాపన అయితే ఈ స్థలం మేము ఖాళీ చేయాలా? ఇదేమన్నా మీరు కొన్నారా? మనవరాల్ని కాపాడండి బాబు, మనవరాల్ని కాపాడండి. ఒరే సచ్చివాడా, వదలరా. అన్న
అన్నా అన్నో ఇటు ఇటు చూడు. నువ్వు మంత్రివా? ఎవరికి మంత్రివి? ఏ ఊరికి మంత్రివి? నీ యవ్వ ఆడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదు. 10 మంది బతుకుతున్న బజార్ని మూయించి ఏం బావుకుందామని ఇక్కడ మీటింగ్ పెట్టారా? బతుకుతున్నోళ్ళని చంపి చచ్చినోడికి విగ్రహం పెట్టమని ఏ రాజకీయంలో రాసుంది? ప్రాణాలు తోడేస్తా. అధికారం అంత కైపెక్కించిందిరా మీకు? అణగదొక్కి పారేస్తా. తప్పన్నా. ఊరికి దూరంగా ఉండాల్సిన వల్లకాడు ఊరి మధ్యనుండడం ఎంత దరిద్రమో, ఉమ్మేయాల్సిన రౌడీల విగ్రహాలు ఊరి మధ్యన, అది అలాంటి మహానుభావుల పక్కనుండడం అంతకంటే దరిద్రం. పగలగొట్టండి. మా బజార్ అంతా తాగుబోతులతో తిరుగుబోతులతో ఒకటే న్యూసెన్స్ గా ఉంది. వాడా రౌడీ. మా అన్నయ్య చెప్దామని వెళ్తే తన్ని పంపించాడు. దానికి నన్నేం చేయమంటా? ఏం లేదు, మీ వారితో చెప్పి ఆ బ్రోతల్ హౌస్ ని. ఏమిటి జానకి నువ్వు చెప్పేది? ఈ ఊరందరికీ మా ఆయన రౌడీలా కనిపిస్తున్నాడా? నాది కాపురం చేసే కొంప అనుకున్నారా, లేకపోతే కిరాయి గుండాలను పంపించే ఆఫీస్ అనుకున్నారా? నన్ను నా మొగుడిని ఏ పెళ్లికో పేరెంట్ అనుకో పిలవడం పోయి ఎక్కడో దొమ్మికో ఎవరినో తనడానికో తప్ప వేరే పిలుపు లేదు. చూడు తల్లి, ఈ ఊరు నిండా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాటి నిండా పోలీస్ వాళ్ళు ఉన్నారు. వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చుకో. అది కాదు శారదా, దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఇదిగో ఇదిగో కావాలా? కావాలా? ఇదిగో చండి, చూడమని కొడుకు కత్తి చూసి ఎగబడుతున్నాడు. తొందర ఎందుకురా బటన్ నైఫ్? వచ్చే ఏడాది నీకు AK-57 కొని పెడతానే. చండి ఇలారా. ఎందుకు? నీతో మాట్లాడాలి. ఇక బయలుదేరండి. ఏ క్షణంలోనైనా రంగంలో దిగడానికి సిద్ధంగా ఉండండి. కానీ ఒక విషయం, ముందుగా మనం గొడవ పడకూడదు. అన్నొచ్చిన తర్వాత ఆయన మాట వినకుండా వాళ్ళు గొడవలోకి దిగారో వెనక ముందు చూడకండి. వెళ్ళండి. ఇప్పుడు చెప్పమ్మా, ఏమిటి కథ? ఇక బ్రతికినంత కాలం కత్తులు గొడ్డలతో బ్రతకాల్సిందేనా? ఇంతమంది అభిమానాన్ని సంపాదించారు, ఇంకా ఆయుధాలు అవసరమా? పిచ్చి తల్లి, శ్రీరామచంద్రుడు దేవుడే, మరి ఆయన చేతిలో బాణం ఎందుకు? కృష్ణుడి చేతిలో చక్రం, హనుమంతుడి చేతిలో గద, కాళికాదేవి చేతిలో కత్తి, ఇవన్నీ ఎందుకు? మాట మంచితనం పనికిరానప్పుడు ఆయుధం అవసరం. చండి, ఆయుధాలు ధరించడానికి, దుష్ట శిక్షణ చేయడానికి మనం దేవుళ్ళం కాదు, మనుషులం. ఏంటమ్మో, సుందరయ్య గారి కూతురు ఇవాళ గాంధీ గారి మాటలు మాట్లాడుతోంది. ఈ గొడవలకి రాద్ధాంతాలకి ఎక్కడో ఒక దగ్గర చుక్క పెట్టేయక తప్పదు చండి. ఆ చుక్కని బుగ్గని చుక్క కావాలి. అంటే ఎంతకాలం ఇలా మగరాయిలా తిరుగుతావు? నీకు అచ్చటా ముచ్చటా కావాలి కదా. చండి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. పెళ్ళా? నాకా? పెళ్ళే కదా, చేసుకుంటాను, తప్పకుండా చేసుకుంటాను. కానీ ఒక షరతు, నీ మొగుడినిచ్చి చేస్తే అలాగే చేసుకుంటాను. ఏంటో షాకు? తప్పే ఉంది. నువ్వెలా ప్రేమించావో నేను అలాగే ప్రేమించాను. కానీ నీ ప్రేమ పాస్ అయింది, నా ప్రేమ టిమ్కి కొట్టింది. అందుకే పెళ్లి చేసుకోలేదు, చేసుకోను కూడా. జీవితం అంటే నీకెగతాళైపోయింది. కానీ రేపు ఆయనకి ఏమైనా జరిగితే నా బ్రతుకు, నా బిడ్డ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? మీ ఆయన మొనగాడమ్మా, యుద్ధానికి వెళ్తే గెలుస్తాడు గాని తల వంచుకురాడు. ఆయన రాగానే గాంధీ చౌక్ లో కొట్ల వేలం పంట దగ్గర గొడవలు జరిగేట్టున్నాయి, అర్జెంటుగా బయలుదేరమ్మను. నేను చెప్పాను, చెప్పు. ఏమండి, ఏమైందండి? ఎవడో వెధవ మాట వినలేదు, చేయి విసిరా, నెత్తురొచ్చింది. అదే చొక్కాకిలా. చెండి ఏమైనా చెప్పిందా? ఏయ్, ఊళ్ళోకి లవకు సినిమా వచ్చింది, నాకు భలే ఇష్టం. మొదట్లో వచ్చినప్పుడు టికెట్ ఎంతో తెలుసా? పాలవా. అరే పాలవా. అయ్యో, అదే 25 పైసలు టికెట్. చదువులమ్మా, నువ్వు అన్నం తిన్నావా? నీ బ్యామర్ల వంట తిని నా పొట్టలా పెరిగిందో చూడు.
కలిపి నోట్లో పెడతావా? ఏయ్, నువ్వు అరుస్తావని నేను అన్న ముందు కూర్చున్నా. అసలు నాకు ఆకలి లేదు. చండీ ఏమైనా చెప్పిందా? నా బాధని నా ఆత్మక్షోభని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నీ కోపం వస్తే కొండలో ఎర్రపూలు గుర్తొస్తాయి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడానికి ఇది స్కూల్ కాదు, పడగ్గది. భార్య మాట మనసు అర్థం చేసుకోలేకపోతే ఇది పడగది కాదు, పల్లకాడు. శారదా, ఒక్క మాట చెప్పండి. మీరు నా కోసం నా బిడ్డ కోసం బ్రతుకుతున్నారా, ఊళ్ళో జనం కోసం బ్రతుకుతున్నారా? ఈ రోజు నెత్తురు బట్టలతో వచ్చారు, రేపు ఏ స్థితిలో వస్తారో, అసలు ప్రాణాలతో వస్తారో లేదో అన్న భయంతో ఎన్నాళ్ళు బ్రతకాలి? నేను బతికినంత కాలం. అన్నా అన్నా, షాపుల వేల విషయంలో రాజు ముఠా గొడవ దిగింది. చెండి మీరు చేసుకున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం అన్నా. మరి నాకు ముందే ఎందుకు కబురు చేయలేదు? ఎందుకు కబురు చేయలేదు? చెండి టీచర్ గారితో చెప్పిందంటనా? ఆగండి, మీరు వెళ్ళడానికి వీల్లేదు. శారదా, అవతల చెండికి ఇక్కడ మీ పెళ్ళానికి బిడ్డకి అన్యాయం జరుగుతోంది. మీకేమైనా జరిగితే జనం ఒక్కరోజు ఏడుస్తారు, మీ జీవితాంతం ఏడవాలండి. ఏడవండి. ఈ ఏడుపులు, ఈ కన్నీళ్లు ఇన్నాళ్ళు ఏం చేశావు? ఈ రోజు నెత్తురు చొక్కాను గాయాన్ని చూసి భయపడ్డావే, మరి ఆ రోజు ఒక్కడిని కాదు నలుగురిని చంపిన రోజు ఏం చేశావు? ఆ రోజు అడగలేదే నన్ను ఎందుకు చంపావని? తప్పు చేసిన వాడి నెత్తిన నీళ్లు పోసి ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? వచ్చిన పోలీసులను ఎదిరించి ఎందుకు వెళ్ళగొట్టావు? నీ మీద నడి రోడ్లో దాడి చేసిన వాడిని చుట్టుపట్టి లాక్కెళ్తుంటే ఎందుకు అడ్డుపడలేదు? మాట్లాడు. ఈ కొండోడికి పెళ్ళానివైనా అందరూ అన్నా అని పిలిచే ఈ బ్రతుక్కి జన్మనిచ్చిన తల్లివి నువ్వు, అది మర్చిపోకు. నిజంగానే దొంగతనం చేశాడంటన్నా. దొంగతనం చేసినోడిని మంచోడని చెప్పమంటావా? పర్వాలేదులే, నెల రోజులు సాంబారన్నం తినొస్తాడు. బుద్ధి రావాలన్నా. ఏందే ఇట్లా? ఏంది? ఏం జరిగింది? అన్నా, నా కొడుకు నన్ను కొట్టాడు. ఆడి పెళ్ళం, ఆడి బామ్మర్దే ఆడికి ఎక్కువ అంట. నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. అన్నో ఇట్రా, అవ్వ కొడుకుని ఉన్నపలా నేర్చుకురా. ఊరుకోరా బటన్ నైఫ్. ఏడోకు నాన్న. ఏడోకరా, కర్మ నాకు జోల పాటు కూడా రాదు. అబ్బని కమ్మని దెబ్బ. అబ్బా ఊరుకోరా. అబ్బ ఊరిని అదరు కొడుతుంటే కొడుకు ఇంటిని అదరు కొడుతున్నాడు. మీ నాన్న వచ్చాడు కదరా. అరే రే 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 రే, ఊరుకో. ఏడవకు నాన్న. ఇదిగో తాగు తాగు తాగు. ఆర్ని, పాల కోసమా ఈ ఏడుపు? పిల్లలు ఏ ఏడుపు ఎందుకు ఏడుస్తారో ఆడాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే నేను ఆడదాన్ని ఇంతకాలం తెలీదా? బయట జారకపోతే ఇప్పుడు కూడా కాదని అనుకునేవాడిని. ఏందన్నా, ఏంది నీ సంగతి? అన్నా, అన్ని కొట్టకుండా అడగన్నా. అన్నా, ఓ లెక్క అడుగుతా చెప్పు. జానడు బారెడు కలిపితే ఎంతన్నా? జానాబారుడు. బాగా ఆలోచించన్నా. ఆలోచించడానికే ఉంది, జానాబారుడు అంతేగా. సరిగ్గా ఆలోచించడం లేదన్నా. జానెడు అంటే అమ్మ కడుపురా, బారెడు అంటే చచ్చాక పూడ్చే చోట్రా. ఆ రెండూ కలిపితే బతుకురా. లే, ఆ బతుకు నీకెవర్రా ఇచ్చారు? ఇదిగో అమ్మ. దెబ్బ తగిలితే అమ్మా నరిచావే కాని పెళ్ళామా, బామ్మర్దా, మామా అని అరిచావు. కాపాడుతున్నారు, అది హెల్త్ ఆఫ్ ఇండియా. మాకేం తెల్లండి బాబు, మమ్మల్ని సిమ్ముకునేయండి. చిమ్మటానికి వీల్లేదురా. మా బజార్ జిమ్ ఎంతకాలం అయింది? సంవత్సరం అయింది. ముందు అక్కడ చిమ్మిన తర్వాత ఇక్కడ చిమ్మాలి, లేకపోతే చెప్తున్నాను విప్లవ్ ఆఫ్ ఇండియా. ఇలా ఇచ్చేయ్. రండి, రండిరా, మొత్తం ఫాలో అవ్వండి. మా బజార్కి రండి, రండిరా. ఏందన్నా దారి తప్పొచ్చావు? దారి తప్పి తిరిగే వాళ్ళ దారి ఇదే కదన్నా. జగమెరిగిన రాజకీయానికి జెండా ఎందుకన్నట్టు జనం గుండెల్లో జెండా పాతేశావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నా. వచ్చిన పని ఏందో చెప్పన్నా. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం.
జనం ఓట్లతో గెలిచిన వాడివి జనం మధ్యన మాట్లాడడానికి భయం ఎందుకన్నా? ఆ? మనం చేస్తున్నది రంకుతనం కాదు కదా. కూర్చోనా, కూర్చో, ఆ. కూర్చోనా. మా వాళ్ళు లోపల రిపేర్ కార్యక్రమంలో ఉన్నారు, మీరు కూర్చోండి. ఆ. ఒక విధంగా పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నేర విచారణ మీదే, శిక్ష అమలు పరిచేది మీరే. రాబోయే ఎన్నికల్ని జరగనివ్వను అని సవాల్ చేశారంటే అవును, సవాల్ చేశాను. 23 జిల్లాలు, 1100 మండలాలు, 7.5 కోట్ల జనాభా ఉన్న ఈ ఆంధ్రదేశంలో 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, 295 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వాళ్లలో ఎవరిని, తెలుగు గంగను ఎంతవరకు తీసుకొచ్చారు, సింగిల్ విండో పథకాలు ఏ స్థితిలో ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టుకైన ఖర్చెంత, వరి రైతులకు ఇస్తామన్న బోనస్ బోగసేనా అని ప్రశ్నించను. కానీ జనాలందరికీ తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అన్నా అని అడుగుతున్నాను. మేం తాగడానికి నీళ్లు మీరివ్వనప్పుడు మీరు గెలవడానికి ఓట్లు మేందుకు ఇవ్వాలన్నా? అందుకే ఎన్నికల బహిష్కరణ. ఇదిగో ఇంత ఇంత ఆవేశం, ఇంత వ్యక్తిత్వం ఉన్న నాయకుడే ఇప్పుడు దేశానికి అవసరం. అందుకే మిమ్మల్ని మా పార్టీలో చేరమని అడగడానికి వచ్చాను. ఏ పదవి ఇవ్వడానికైనా సిద్ధమే. బురద రాజకీయాల్లో పడి దొర్లాడే పందులకే బురద చాలడం లేదు, ఇక నా వంటి కూడా బురద రాయాలని చూస్తున్నారా? నాకే అధికారం అక్కర్లేదు. అధికారం కోసం కాకపోతే ఉచిత ప్రజాసేవ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? గొట్టం. ఈ ప్రశ్నకు బదులు చెప్పడానికి మహాత్మా గాంధీ లేడు, జయప్రకాష్ నారాయణ్ లేడు, పుచ్చలపల్లి సుందరయ్య లేడన్నా. అర్జెంటుగా పైకొచ్చిన ఆటవి కూడా అనుకున్నాను. అమరజీవులకున్నంత అనుభవం ఉంది నీలో. ఆ? అంతటి గాంధీని కూడా గాడ్సే చంపేశాడు. జాగ్రత్తన్నా, నువ్వు క్షేమంగా ఉండటమే నే కోరుకునేది. సాముగరుడి నేర్చిన నాడే చావుకి సిద్ధం కావాలని మా అడవిలో సామెతుందన్నా. నా క్షేమం నాకు బాగా తెలుసు. ఆకలిబడి వచ్చినట్టున్నావు, వేడిగా ఏమన్నా తింటావన్నా? ఆ? ఏమిటి తింటాను గొట్టం, తిన్నా చాలు, వస్తాను. ఆగన్నా, మంత్రివి, మంగళి షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా గుప్పెడు బొచ్చు వెంట తెచ్చుకునే అలవాటున్నోడివి ఖాళీ చేతులతో పంపితే అట అన్నో తీసుకురండి. నీ పిఏ రాత్రి పులుసు పొంగి నువ్వు దిగిన బంగ్లాలో వాచ్మెన్ కూతురు చేయి పట్టుకున్నాడంట, అందుకే మా వాళ్ళు రిపేర్ చేశారు. పట్టుకెళ్ళానా? నా పియ్యని కొడతావా గొట్టం? నిన్ను కొట్టినందుకు సంతోషించి కొట్టాం. ఓ థ్యాంక్స్. అన్నో తీసుకెళ్లి డిక్కిలో పడండి. వాడు మనకన్నా ఎదిగిపోయాడు. ఒకప్పుడు నీ వెనక 10 మంది, నా వెనక 100 మంది నడిచేవాళ్ళు. మరిప్పుడు గొట్టం, నువ్వు నేను తప్ప అందరూ వాడి వెనకాల చేరిపోయారు. నువ్వు చిన్నబ్బాయి గాడు బరిలోకి దిగి బాదుకుంటూ ఉంటే ఊళ్ళో జనాన్ని అన్న ఆదుకుంటున్నాడు, చేదుకుంటున్నాడు. అదే నువ్వు చిన్నబ్బాయి ఏకమైతే మన పార్టీ బజార్న పడేదా? వాడు ఎదిగేవాడా గొట్టం? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారయ్యా? ఆడి మీసాలకి ఐస్ క్రీమ్ రాసిన నాకమంటారయ్యా? చెప్పండి అయ్యా. ఏం చేస్తావో గొట్టం. రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మన పార్టీ బలహీనంగా తయారైంది. ఈ పరిస్థితిలో అన్నాన్ని ఎదిరించకపోతే నిన్ను నన్ను లేవలేని ఆడది కూడా లేచి తన్నేటట్టుందయ్యా. అందుకే అన్నని ఎదిరించాలంటే గుండెగల చిన్నబ్బాయి, మెదడుగల నువ్వు ఏకం కావాలి. ఇప్పుడు ఎన్ని జెండాలు ఎగరేశామన్నది కాదు, ఎన్ని బాంబులు విసిరామన్నది ముఖ్యం. రౌడీయిజం రాజకీయం కలిస్తే దానికి అధికారాన్ని నేను జోడిస్తాను. అందరం కలిసి అన్నని అణగదొక్కేద్దాం. రేపే చిన్నబ్బాయిని పెరోల్ మీద విడుదల చేయిస్తాను. చిన్నబ్బాయి 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 అన్న చిన్నబ్బాయి అన్న. అన్న పేరు నాకు తగిలించావో అన్నం తింటానికి నోరుండదు, బ్లడ్ తీస్తా. సర్దార్ చిన్నబ్బాయి, 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 చిన్నబ్బాయి. ఉరుము మెరుపు కలిశాయి. ఇక మీకు తోడు కావాల్సింది పిడుగు. హలో. ఇక అన్న అంతం చూసేంత వరకు మనం నిద్రపోకూడదు. నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తారా? అంతకంటే ఇంకేం చేయించగలరా మీరు? రేయ్,
కాకి బట్టల వాడికి కాకులకి ఒక ఊరేమిట్రా, ఏ ఊరైనా నడే. రై, అన్నకి వాడ నాలాంటి వాడి అండ అవసరం లేదురా. కాకి బట్టలు లేని పోలీసురా అన్న, దెబ్బ కొడతాడు. ఖద్దరు బట్టలు లేని ప్రజా నాయకుడురా అన్న, ఎముకలేరేస్తాడు. గొడ్డలు లేని పరశురాముడురా అన్న, నరికి పోగులెడతాడు. మైండ్ న్యూస్ సెంటర్స్ ఆఫ్ ఇండియా, బ్యావర్స్ ఆఫ్ ఇండియా, వాడెవడో కొత్త స్పీకర్ని ఊళ్ళోకి దింపారు. వాడు అడుక్కునేవాడు. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అని అడుగుతుంటుంటే వాడు అన్న మనిషి అంటూ చావు కొడతారండి. అన్నమాచార్య భజన మందిరం అని ఉంటే అక్కడ అన్న పదం కనబడింది కదా అని భజన చేసుకునే వాళ్ళని పట్టుకుని చావు కొట్టి వదిలి పెడతారండి. ఇది న్యాయమని ఎక్కడ పడితే అక్కడ లాఠీ చేద్దండి. చిచ్చి చిచ్చి తప్పండి. వాడు అన్న మనిషే సార్. అడుగు ముందుకేసే ఉంటే తెస్తావు. నడువుకి బెల్ట్ బాంబు ఉంది, ఒంటి నిండా బాంబులు ఉన్నాయి. ఇది వంగితేనో నొక్కితేనో పేలే బాంబులు కాదు. పోలీసుడు వాసన తగిలిందంటే దన 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 పేలిపోతాయి. 6 అడుగులు వెనకెళ్ళండి, 6 feet వెనకెళ్ళండి. ఎవడు రైడు మెంటల్ కేసులో ఉన్నాడు? కాదు సార్, వీడు అన్నకి స్ట్రాంగ్ ఫాలోయర్, మూర్ఖుడు, పేల్చినా పేల్చేస్తాడు. ఏంట్రా గుసగుసలు? ఎరా గుండు ఆఫ్ ఇండియా, అన్నం దెబ్బతీయడానికి వచ్చావా? ఏంట్రా అన్న చేసిన తప్పు 10 మందికి మంచి చేయడమేనా? రేయ్, ఏంట్రా జర్కిస్తున్నావు? స్టిక్స్ కింద పడండి, కింద పడండి, పడేంట్రా బాబు తీస్తా. చేతులు పైకెత్తండి, పైకెత్తండి. ఇప్పుడు నేను స్లోగన్ చెప్తాను, మీరందరూ అనండిరా. అన్నా జిందాబాద్. ఏంట్రా అనరా? అనరా? అమాంత కొగులించుకుంటాను. చిన్ని చిన్ని బాంబు, చిట్టి చిట్టి బాంబు, తుక్కు రేపే బాంబు. అన్నా జిందాబాద్. ఏంట్రా నీరసం? ఏంట్రా నీరసం? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేదా? గట్టిగా చెప్పండి. పోలీస్ స్టేషన్ లో బూతులు తిట్టే సౌండ్ రావాలి నాకు ఇప్పుడు. అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. చెప్పండి, అన్నా జిందాబాద్. స్టాప్. ఇది జిల్లా లెవెల్లో వినపడుతుంది, స్టేట్ లెవెల్లో వినపడాలి, ఇండియా లెవెల్లో వినపడాలి. అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. లెఫ్ట్ రైట్. అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్, అన్నా జిందాబాద్. బాంబ్ 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 తుస్సు బాంబు. బాంబు లేదు, బాంబు లేదు, గింబు లేదు, బాంబుల. అమ్మబోయ్, అయ్య బాబోయ్, అమ్మో. రన్నింగ్ ఆఫ్ ఇండియా, ఫాలో మీ ఆఫ్ ఇండియా, పట్టుకోండి ఆఫ్ ఇండియా. నన్నే పట్టుకోలేదు, అన్నే పట్టుకుంటారా మీరు? టీచర్, ఈ కవర్ మీకు ఇమ్మన్నారు. ఎవరు? నాకు తెలీదు. థ్యాంక్స్. అమ్మా, మీకు ఫోన్ వచ్చింది. ఏమే పొంతులమ్మా, ఎన్నాళ్ళు నన్ను జైల్లో తోయించావు. నువ్వు మాత్రం ఆ కొండోన్ని ఇంటోన్ని చేసుకుని ఖుషీగా బతుకుతున్నావా? నీ భోగం ఇంకెన్నాళ్లే, నేను చూస్తా. నేను పంపించిన ఫోటోలు చూశావు గదూ, ఇంకో గంటలో నీ కొడుకు కూడా శవమై ఆ ఫోటో లిస్టులో చేరబోతున్నాడు. చేతనైతే చావుంటే నీ మొగుణ్ణొచ్చి కాచుకోమని చెప్పు. చెప్తావా? వస్తున్నా నాయనా, వస్తున్నా. నీ అమ్మా బాబాకి పంతాలు పట్టింపులు గాని నీకు నాకు ఏమిట్రా? ఇదిగో నీ పని మీద ఉన్నా, వస్తున్నా. వచ్చే వచ్చే. ఓ బాబాయ్,
ఏమైంది ఏమైంది శారదా? బాబు రౌడీలు నన్ను కొట్టి మన బాబు ఎత్తుపోయారు బాబు. చండి చండి బండి రెడీ చేయండి అన్నా. వద్దయ్యా, వెళ్ళిపోయేదాన్ని ఇంకెక్కడ తీసుకెళ్తా? పంతులమ్మా, నా ప్రేమలాగే నా ప్రాణం కూడా డింకి కొట్టేలా ఉంది. చండి, ఇదిగో ఇదే చెప్పడం. ఇంట్లో కడుగు పెట్టిన దానివి మళ్ళీ బయటకు వెళ్ళడానికి నీ మొగుడిని, నీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ జన్మకు మాత్రమే సుమా, వచ్చే జన్మలో లేటుగా పుట్టి నా ప్రేమను పాస్ చేయించాలి. చెడ్డి ధృత్ అంటే భయపడి పట్నం పారిపోయిన పిరికి సన్నాసివి నున్నగా షేవ్ చేసుకుని తెల్లంగా గుడ్డలేసుకున్నంత మాత్రాన అన్నవైపోయావు బే సాలే. మద్దతులు చేసేంత మదవెక్కిందిరా నీకు? మినిస్టర్ గారి పియ్యనే కొట్టి చంపుతా. ఏంది బే ఆ చూపు? ఏంది బే? ఏంది బే? సార్, జనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. కాల్చిపారేంటి రాస్కెల్స్? ఎంతమంది నన్ను కాలుస్తాం సార్? అన్న జనం మనిషి. ఇంకాసేపు ఆగితే జనం గోడలు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేలా ఉన్నారు. షిఫ్ట్ హిమ్ టు అనదర్ జైల్.
ధర్మానికి ఉరివేసే దుర్మార్గుల రాజ్యంలో దుర్నీతిని ఛేదించే ధూర్జటివే నీవై మృత్యుంజయుడా లేచిరా. నీ కన్నుల ఎర్రజీర నిలువెత్తున ప్రళయిస్తే నీ గుండెల దావానలమొక్కసారి చలిస్తే సంభవామి 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 యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. అడుగడుగున పడగెత్తే అధికార కిరాతకం చెల్లెళ్లను చెరబడితే తమ్ముళ్లకు చితి పెడితే ఆలాహల పొంగులై కాలానికి చిచ్చెడితే వెల్లుబికిన వేదనలే వెల్లువలైతే హెళ్ళున ఆ గగనానికి చిల్లులు పడితే ఆ నిప్పు కణాలొచ్చి ఉప్పెన సృష్టిస్తే పృథివిని మండిస్తే రుధిరం పొంగిస్తే సంభవామి 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 యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. ఆకాశం గుండెల్లో అగ్గిపాలు తాగి ఉడుకెత్తిన పిడికత్తుల ఉదయించే సూర్యుడు కొడి మబ్బులు కాసిన మటమట ఉరివేసిన మరణించని కిరణాలను రగిలిస్తాడు. తలవంచని అరుణోగ్రత కురిపిస్తాడు. అలాను జ్వలిస్తే చిరాశయం ధ్వనిస్తే ధర్మ రక్షణార్థమై గాంధీవం ధరిస్తే సంభవామి 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 యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. సంభవామి యుగే యుగే సంచలనం సంధించిన నవచేతన సంరంభం. ఏమే పుడింగి అలగా జనాన్ని వెంటేసుకుని నాకు న్యాయం చెయ్యమని కలెక్టర్ల చుట్టూ తిరిగితే చచ్చినోడు బతికొస్తాడా తల తీసి మొలేస్తాడా? ఆ కొండోడు చచ్చింది ఖాయం, నేను గెలిచింది నిజం. అయినా ఏం చూసుకునే నీకు ఈ ధైర్యం? ఓ అన్నలాగూ పోయాడు కదా, ఊరు జనానికి అక్క కావాలనా? అక్క అదేం వరసయ్యా? వాడు అన్న, ఇది అక్క అంటే అన్నకి బిడ్డనికి నీ ఎంత ఘోరం చేసిందయ్యా. సరే కందే అనుకో, వాడు చచ్చాకైనా బొట్టు గదులు తీగిపోవడం చీ 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 మహాపాపం అయ్యా. అంచేత దీని తాళిదుంపుడు మహోత్సవాన్ని సశాస్త్రీయంగా జరిపిద్దాం. ఆడవాళ్లు వద్దన్న సారాయితోనే ముందు మంగళ స్నానం చేయించాలి.
ఆగండి అయ్యా ఆగండి. పెళ్ళాన్ని సచ్చి మొలతాడు తెగినోడిని, ముండమోపితో సమానుణ్ణి, దాన్ని తాళి తెంచే అవకాశం నాకు వదిలేండి అయ్యా. ఇటు చూడు. ఇటు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, అటు నీ అభిమాన సోదరులు, ఇటు టైం బాంబు, అటు డైనమేట్లు పేలి తునాతునకలు కాబోతున్నారు. ఎవరిని కాపాడుకుంటావో, ఎవరిని బలి చేసుకుంటావో తెలుసుకో.
ఆ